తమ్ముడు మీ ఊరికి రోడ్డు ఉందా? రోడ్ లేదన్యా, చాలా అడవుల మధ్య జీవిస్తున్నామన్యా. ఈ రోజు మనం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం అడవుల మధ్య ఉన్నటువంటి గిరిజన గ్రామాన్ని అయితే చూడబోతున్నాం. చుట్టూ పచ్చని కొండలు మనసుకు ఎంతో ప్రశాంతంగా ఇస్తాయి. అందమైన ప్రకృతి వెనకల ఎన్నో కష్టాలు కూడా దాగి ఉన్నాయి. ఈ గ్రామంలో ఇప్పటి వరకు కూడా మట్టి గోడలు నిర్మించి చిన్న చిన్న ఇళ్లలోనే జీవితం కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఇళ్ల దగ్గర వేసవి కాలంలో ఎంతో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉండేలా మా పెద్దలు నిర్మించిన సాంప్రదాయ గృహాలు. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. లొకేషన్ చూసారా, చాలా పీస్ఫుల్ కనిపిస్తుంది. ఈ కొండల ప్రాంతంలో ఒక గ్రామం అయితే ఉంది. ఈ గ్రామం పేరు డి కొత్త ఊరు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా వస్తుంది. ఇక్కడ ఒక 10 ఇల్లులు అయితే ఉన్నాయి. ఈ 10 ఇల్లులు కూడా మొత్తం మట్టి గోడ ఇల్లులు కట్టి జీవిస్తున్నారు. తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా ఉండబోతున్నది చక్కగా అయితే ఈ యొక్క వీడియో రూపంలో అయితే చూపించడం జరుగుతుంది. వీడియో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్, ఇక్కడ చూడండి, మనం వెళ్ళే దారిలో ఇక్కడ అయ్య వాళ్ళు అయితే పశువులు మేపుకుంటున్నారు. ఇది మొత్తం కొండపోడు. ఈ కొండపోలు ఎక్కువగా చోలునైతే పండిస్తారు, రాగులు అంటారు కదా. ఆయన అమ్మ గారు అయితే పని చేసుకుంటున్నారు చక్కగా ఈ కొండపోడులో. అలాగే ఈ పక్కన చూడండి, చిన్న పాక కర్రలతో తయారు చేశారు. ఈ పాకలోనైతే పని చేసిన తర్వాత వర్షం కానీ ఏదైనా వచ్చిందంటే అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు ఈ పాకలోకి. నడిచి అలసిపోతున్నామండి. ఈ గ్రామానికి వెళ్ళాలంటే కొంత స్ట్రక్ చేయాలి. దారి చూస్తే మొత్తం అడుగుండే దారి. ఇక్కడ ఎక్కువగా అయితే ఈ అడవిలో చూడండి, ఎటు చూసినా కూడా వెదురు తుప్పలు అయితే మనకి ఎక్కువగా అయితే కనిపిస్తాయి. త్వరగా వీడియో షూట్ చేసుకుని వచ్చాలి, క్లైమేట్ బాగాలేదు. ఓకే ఓకే. ఎటు చూసిన ఎదురు డొంకలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. చాలా అడుగు ఎక్కువ ఉంది. మీరు అనుకుంటుంటారు, ఇదేంటి బ్రో ఇంత పెద్ద బాటిల్ మీ ఇద్దరు తాగేస్తారా అనుకుంటారు. దాహం వేస్తే ఇది కూడా కాదు, ఇది కూడా చాలదు. అలానే ఒకేసారి తాగము, దాహం వేసినప్పుడు అలా తాగుతూ ఉంటాము. ఊరు బాబు, ఇదేం గట్రా నాయన. చూడండి, ఇంకా మేమైతే అడవి గుండా దారి వెంబడి నడుచుకుంటూ అయితే పోతూనే ఉన్నాము. మొత్తం రాళ్ళగుండ దారేనండి. వచ్చావా? ఒరే కలిసిపోతుందా? నీ కలిపి రావట్లేదా? కలిపి వస్తుంది, ఎందుకు ఇదే ఫస్ట్ టైం కదా ఘాట్ ఎక్కడ. సరే, మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోతున్నాయి, చిన్న చిన్నవే. మచ్చా పరిగెత్తాం. ఓపిక లేదండి బాబాయ్, కాసేపు రెస్ట్ తీసుకోవాలరా. చాలా అడవి ఎక్కువ ఉంది కదా మచ్చ ఇక్కడ. అమ్మో, రాత్రిపూట నడిస్తే ఎలా నడుస్తారు వీళ్ళు? టైం అయిపోతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఆ గ్రామంలో అమ్మ వాళ్ళు, ఆ తర్వాత అక్కడ అయ్య వాళ్ళందరూ ఉంటారో లేదో మాకే తెలీదు. ఎందుకంటే మేము లేట్గా వెళ్తున్నాం కదా, నడుస్తుంటేనే మాకు సరదా తీరిపోతుంది ఇక్కడ. మచా, నీ ముందుకి అడవి ఎలా ఉంది చూడు ఒకసారి. వామ్మో, ఇవేమి అడవిరా బాబు. రాత్రిపూట వీళ్ళు ఎలా నడుస్తారే ఈ దారిలోనా? భయపడరేంటి? నైట్ కూడా అంతే. చూడండి ఎలా ఉంది. వామ్మో, కదా వద్దరా నాన్న, ఇక్కడ కూడా ఎక్కువసేపు కూడా ఉండడం మంచిది కాదు ఇక్కడ కదా. చాలా దట్టమైన అడవి అయితే మాకైతే ఎక్కువ కనిపించిందండి. మా ప్రయాణం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గ్రామం ఇంకెంత దూరం ఉందో కూడా మాకు కూడా తెలియడం లేదు. ఎక్కడ తినరా బాబు? ఉంటే ఇంకా అడవిలో చాలా ఈ తేనె అని పేరు పెట్టి మాకు
ఇక్కడ ఎలుగు బంట్లు ఉంటాయి అడవిలో, వచ్చేయగలవు. అప్పుడు ఎటు పరిగెట్టలేవు ఈ అడవిలో. మరి బాబు ఎక్కడ రాయన దండం పెడతాను, ఇంకెంత దూరం ఉంది అసలు. అడవి చాలా ప్రశాంతంగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం దోమలు అయితే మామూలు కుట్టట్లేదు. ఒకరోజు ఇక్కడ ఉంటే మాత్రం ఇక్కడే రక్తం మొత్తం జువేతాయి. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఏదో విధంగా దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే చిన్న కొండవాగు అయితే చిన్నదిగా ప్రవహిస్తుంది. చూడండి, ఇవైతే మొత్తము చిన్న చిన్న కొండపోళ్ళు. సో ఇక్కడైతే కొన్ని పంటలు అయితే పండిస్తారు. కొండపోడులో కొండ ధాన్యం కానీ, మినుములు కానీ, ఉలవలు కానీ చాలా పండిస్తారు. ఆల్రెడీ ఇక్కడైతే చూడండి పసులు ఉపయోగించుకొని నాంగలతో అయితే దుక్కులు అయితే వేస్తారు ఆల్రెడీ. ఏట్రా ఇదేం కుక్కు ఇది? ఓ చిన్న కుక్కు కదా. తింటావేటి? అవును తింటారు, కానీ ఎక్కువైతే బాగుంది, తక్కువ అయితే ఎవరు కావాలి చెప్పు. మనం వెళ్ళే దారిలో పశువులు మేపుకుంటూ ఈ అడవుల మధ్య అయితే కనిపించారు. ఇక్కడ కొండపోళ్ళు, చాలా అందమైన ప్రకృతి కూడా ఉందండి. చాలా పచ్చగా అయితే కనిపిస్తుంది ఈ చెట్టు అయితే. ఫ్రెండ్స్, వచ్చేసామండి విలేజ్ దగ్గరికి అయితే. ఇదే ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలం అయితే గ్రామానికి చేరుకోవడం మరింత కష్టమవుతుంది. చిన్న అవసరాల కోసం కూడా చాలా దూరం నడక ప్రయాణం అయితే కొనసాగించుకోవాలి. అమ్మో, ఇక్కడ చాలా జాగ్రత్త. ఫ్రెండ్స్, గ్రామం దగ్గర అయితే వచ్చామండి. చూడడానికి చాలా బాగుంది ఇల్లులు అయితే. సరే, మీకు మొత్తం చూపిస్తాను. ఈ గ్రామం ఎలాంటి అంటే లోయ ప్రాంతంలో మా గిరిజనులు జీవిస్తున్నారనేది చక్కగా ఈ యొక్క వీడియో రూపంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మరో పెద్ద సమస్య అండి. మంచినీటి కోసం తాగడానికి మంచినీటి దొరకక ఒక్కొక్కసారి గ్రామస్తులు ఎక్కడైతే గడ్డ వస్తుందో ఆ గడ్డ నుంచి వచ్చిన ఊట నీరుని తెచ్చుకుంటారు ఈ గ్రామస్తులు. అయినప్పటికీ ప్రకృతితో కలిసి జీవిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మా, బాగున్నారా? ఏంటిది ఇది? చిక్కుడు గింజలా? ఇటు విత్తనాలకా? ఇక్కడ కొండపొడిలో వేస్తారమ్మా. ఇల్లు బాగుంది, మట్టి గోడతో చాలా చక్కగా కట్టారు. చూడండి. ఓకే ఓకే. సో అమ్మ వాళ్ళు ఒకసారి ఇల్లు చూద్దాం. మా గిరిజనులు ఏ విధంగా ఇల్లులు కట్టుకొని ఇలాంటి ఇల్లులో జీవిస్తారు అనేది మీకు చక్కగా ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, చిన్న ఇల్లే చాలా ప్యూర్గా కట్టుకున్నారు. అటుకు చూడండి, చాలా బాగుంది. ఎవరు ఉన్నట్టున్నారు. అరే తమ్ముడు, ఏం చేస్తున్నావు? అటుకు పైన దిగిపోతున్నాడా? అరే పడిపోతావురా. సో చూడండి, అటుకు కూడా చాలా బాగుందండి అమ్మ వాళ్ళది.
చూడండి ఇవైతే గడ్డ దగ్గర నీరునైతే ఈ విధంగా పెరుక్కొని చూసారా బిందెల మీద 1 by 1 అలా పెట్టారు. ఇక్కడ చెల్లి అయితే వంట చేస్తుందండి. చూడండి ఇది మిల్లిమేకర్ కూర వండుతుంది అనుకుంటాను. ఇది మా గిరిజనుల మట్టి పొయ్యిలు అయితే ఈ విధంగా ఉంటాయండి. ఇది బెండకాయ కూర మా గిరిజన స్టైల్లో ఈ విధంగా వంట చేసుకుంటున్నారు. అదైతే బువ్వకు అనుకుంటా విసిరెత్తారు. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం. చూడడానికి చెట్టు చిన్నదే, గుత్తులు గుత్తుల పనసకాయలు అయితే బాగా కాసాయి కదా. అక్కడ ఒక పెద్దాయన కనిపిస్తున్నారు చూసారా. కొండపోడు నుంచి కర్రలు అయితే ఇంటికి కాల్చుకోవడానికి అయితే మోసుకుంటూ అయితే వస్తున్నారు. హాయ్ తమ్ముడు, బాగున్నారా? ఓకే, ఏం పేరులో మీ పేరు? నా పేరు చందు. నవీన్. ఎలియా. అనిల్. అనిల్. బాగున్నా, చదువుతున్నారా? చదువుతున్నామన్యా. ఎక్కడ? తోనం స్కూలా? సో ఇదే ఊరు తమ్ముడు? డి కొత్తూరు. మీ విలేజ్ చాలా బాగుందిరా, చాలా అదృష్టం మీరు ఇక్కడ జీవిస్తున్నారండి కదా. ఓకే ఓకే. సో చూడండి ఇలా కొండల ప్రాంతంలో తమ్ముడు వాళ్ళైతే జీవిస్తున్నారు. తమ్ముడు మీ ఊరికి రోడ్డు ఉందా? రోడ్ లేదన్యా, చాలా అడవుల మధ్య జీవిస్తున్నామన్యా. మరి భయపడరా? అలౌడ్ అయిపోయింది కదా. కొండపోడు చేస్తారా మీరు? ఇది కొండపోడు ఎవరిది, మీదేనా? బో చాలా బాగుంది. ఇది చూడండి ఉట్టితో అనమాట. ఈ విధంగా ఆ కోడి గుడ్లు పెట్టడానికి అయితే తయారు చేశారు. చూసారా, ఇది మొత్తం మట్టి గోడే. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటానే, మరి గొడవలు వద్దన్నాను కదా. దా తింటూ మన ఇద్దరు దోస్తుగలము. దా దా. ఇటు పక్క అయితే చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న వంటగదులు అయితే ఉన్నాయి. ఇవి కూడా వంటగదులు మట్టి గోడలతో కట్టారు. చూసారు కదా, నీకు ఇప్పుడే చెప్పాను మన గొడవ వద్దన్నానా. ఇక్కడైతే నాన్నగారు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు నాన్న? పనసపిక్కలు కాల్చుకుని తింటున్నావా? పోడికి వెళ్ళి వచ్చావా? మా గిరిజనుల జీవితం ప్రకృతితో కలిసి కలిగి ఉంటుంది. రోజువారీ అవసరాల కోసం అడవి పైనే ఆధారపడి ఉంటారు. అడవి ఇచ్చిన వరాలతోనే జీవన విధానం కొనసాగిస్తారు.
వంట విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా చాలా మంది కట్టెల పొయ్యి పైనే వంట చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఇంటికి రాగానే చెల్లి వాళ్ళు అయితే డికాషన్ అయితే ప్రేమతో అయితే నాకు ఇచ్చారు. సో చెల్లి అయితే ఇంకా వంట చేస్తుంది. కూర్చొని తాగుదాం. ఇప్పుడే పొయ్యి నుంచి దించింది కదా, చాలా వేడిగా ఉంది. ఈ విధంగా మా గిరిజనులు అయితే చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి మర్యాద అనేది పలకరించి ఈ విధంగా ఏదో నీరో లేకపోతే టీయో ఏదో ఒకటి అట్లా మా వాళ్ళు అయితే వాళ్ళ సాంప్రదాయ పద్ధతులు అయితే ఇలా మర్యాద ఇస్తారండి మా వాళ్ళు. తీసుకురాదు. ఈ వీడియో ద్వారా ఆ గిరిజన గ్రామ జీవన విధానం, అక్కడ ప్రజల కష్టాలు, సాంప్రదాయ పద్ధతి, అమాయకమైన ఆటలు మరియు ప్రకృతితో మమేకమైన వారి జీవనాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే దాంతో పాటు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం కువై ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మరొక అందమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.